సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతిర్మహ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 9వ తారీఖు లగాయతు నవంబర్ 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. సింహమందు కేతువు, తులారాశి యందు రవి శుక్రుల యొక్క సంచారం ఉన్నది. వృశ్చిక రాశి యందు కుజుడు, అలాగే బుధుని యొక్క వక్ర త్యాగము జరుగుతూ ఉన్నది. వక్ర స్థితిలో ఉన్నటువంటి బుధుడు వృశ్చిక రాశి యందు, అలాగే కుంభమందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు మిథున రాశి లగాయితూ కన్యా రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహాల యొక్క స్థితిగతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు. కేవలం రాహు చంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పర్సంటేజ్లో గనక చూసుకుంటే 25% మాత్రమే గ్రహస్థితి మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నది. అంటే పాస్ మార్క్ కూడా రాలా. ఎందుకంటే ఈ గ్రహస్థితి ఎలా ఉన్నది అంటే, అటు ఏలినాటి శని ప్రభావము, అష్టమ కుజుడు, అష్టమ బుధుని యొక్క స్థితి, సప్తమ స్థాన స్థిత రవి, సప్తమ మందు ఉన్నటువంటి శుక్రుడు, అలాగే అర్ధాష్టమ గురుడు, ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు 25% మాత్రమే బలాన్ని గోచారమందు కలిగి ఉంటుంది మేషరాశి. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, ముఖ్యంగా కుటుంబ విషయాల పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల, బంధువర్గం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఎక్కడా కూడా ఉత్సాహాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎప్పుడు ఉత్సాహవంతంగానే ముందుకు వెళుతూ ఉండాలి. ప్రత్యేకించి ఇతరులపై ఆధారపడి ఏ పనిని ప్రారంభం చేయకూడదు. ఏదైనా ఒకటి పని మనం ప్రారంభం చేసినా, లేకపోతే ఏదైనా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నా, కేవలం మీ సొంత తెలివితేటలు, అలాగే మీ యొక్క శ్రమ, దాని మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. కానీ ఎవరో వస్తారు, ఏదో సహాయం చేస్తారు, లేదా మనం ఎవరినో సహాయం అర్థించాం, వాళ్ళు మనకి సకాలంలో సహాయం చేస్తారు అనుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ అనేటువంటిది దొరకడం లేదు. ప్రత్యేకించి మానహానిర్ మనక్లేశ, ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. మీ యొక్క మంచి పేరుని పాడు చేయడానికో, లేదు మీరు చాలా పంక్చువల్, మీరు చాలా క్రమశిక్షణగా ఉన్నారని అందరూ అనుకుంటూ ఉంటే దాన్ని పాడు చేయాలని చెప్పి ఇతరులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ స్వశక్తి మీద మీరు ఆధారపడి ముందుకెళ్ళండి, ఇతరుల మీద ఆధారపడద్దు. అలాగే ఏదైనా ఉద్యోగ మార్పు, వ్యాపారంలో మార్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ప్రధానంగా ఈ వృత్తి ప్రవృత్తుల మీదనే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి అందులోనూ ఖర్చు ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. అలాగే బంధుమిత్రులతోటి మాట పట్టింపులు ఉండడానికి కూడా అవకాశాన్ని గ్రహస్థితి ఇస్తుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై, అర్ధాష్టమ గురుని యొక్క దోష నివారణకై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి 6వ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి, రాహు యొక్క బలం, అలాగే చంద్రుని యొక్క ఆనుకూల్యత, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారులలో ఉన్నాయి. 55% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా వృషభ రాశి వారిని చెప్పుకోవచ్చును. ఎందుకంటే అటు షష్ఠ స్థానం ముందు రవి తనిచ్చేటువంటి శుభ ఫలితాలు ఈ వారంతో ఆఖరు. ఈ వారం దాటిపోయిన తర్వాత రవి ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహంగా ఉండరు. కాబట్టి ఈ రవి బలము, శనేశ్వరుని బలము, రాహు బలం, ఇవన్నీ కూడా ఎక్కువగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి, ఉత్సాహంగా ముందడుగు వేయడానికి, ఏదైనా ఒక పని చేయడానికి, ఏదైనా ఒక పెద్ద బాధ్యతను, బరువుని తీర్చుకోవడానికి,
ఉద్యోగముందు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి, సమాజంలో కీలకమైనటువంటి పదవీ బాధ్యతల్ని చేపట్టడానికి, కుటుంబమందు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి, చదువు విషయంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించడానికి, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, ఇంటర్వ్యూలలో చక్కటి ప్రతిభని కనబరచడానికి, వీటన్నింటికీ కూడా ఈ గ్రహస్థితి ఈ వారంలోనే ప్రత్యేకించి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చంద్రుని యొక్క బలం చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి, అది కూడా ఒకటి కాబట్టి మానసిక ప్రశాంతత, మనసు అలజడి లేకుండా ఉంటుంది. ఆలోచనల యొక్క ప్రవాహం లేకుండా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందువల్ల ఆలోచనలు సరళంగా ఉంటాయి. ప్రతి ఆలోచనని ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేటువంటి విచక్షణతోటి ముందుకెడుతూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో గ్రహస్థితి వృషభ రాశి వారికి సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, అలాగే కుటుంబంతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలపైన కొంత ఇతరుల యొక్క దుష్ప్రచారము, దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మాట పట్టింపులు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ రాశి వారికి ఉన్నటువంటి భృగు షట్క దోష నివారణ కోసమై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అలాగే కుజబలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, అలాగే చంద్రబలం ఉన్నది. వెరసి 70% శుభ ఫలితాలతోటి 70% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా ఈ మిథున రాశి వారిని చెప్పుకోవచ్చును. ఈ రాశి వారికి అనూహ్యంగా గురుబలం రావడము, అలాగే షష్ఠస్థాన స్థిత కుజుడు ప్రధానంగా ఆయన అనుకూలించేటువంటి గ్రహం. అలాగే ఈ వారంతో పంచమ రవి యొక్క స్థితి దాటిపోయి వచ్చే వారంలో రవి కూడా 6వ స్థానమందు యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రవి కుజుల యొక్క అనుకూలత, గురుని యొక్క అనుకూలత దేన్ని సూచిస్తున్నాయి? భూపరమైనటువంటి లావాదేవీలు, న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందులు, ఉన్నతాధికారుల నుండి వస్తున్నటువంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేయడానికి ఈ గ్రహస్థితికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ అనే శాస్త్రం. అటు 6వ స్థానమందు రవి ఉన్నా, 6వ స్థానమందు కుజుడు ఉన్నా, శత్రు రోగ రుణ స్థానంలో ఆ 2 గ్రహాలు చాలా విపరీత యోగాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ బుధుడితోటి కలిపి ఉండబోతూ ఉన్నటువంటి ఈ 3 గ్రహాలలోనూ చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు. దానితో పాటు గురుబలం పెరగడం, ఇవన్నీ కూడా సానుకూలంగా అనుకూలించేటువంటి అంశాలే. కాబట్టి అటు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి, శత్రు బాధల నుండి, రోగ బాధల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉద్యోగం పరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో కీలకమైనటువంటి పదవీ బాధ్యతను చేపట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మానసికమైనటువంటి పరిపక్వత కారణమవుతుంది. కుటుంబ స్థానంలో గురుని యొక్క సంచారము కుటుంబ పరమైనటువంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులన్నీ కూడా చేయగలుగుతారు. ఏదైనా బంగారాన్ని గతంలో ఏదైనా తాకట్టు పెట్టినట్టయితే దాన్ని విడిపించుకోగలుగుతారు. లేదా నూతన వస్తువుల్ని, వస్త్రముల్ని, బంగారు ఆభరణాలని, వాహనాలని కొనుగోలు చేయగలిగేటువంటి శక్తిని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి గ్రహగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ప్రత్యేకించి శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. 30% గోచారంలో ఉన్నటువంటి బలంతో ఈ రాశి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. 35 పాస్ మార్కు, 30 మార్కులు వచ్చాయి. అంటే కొంత ఇబ్బంది పడవలసినటువంటి గ్రహస్థితి ఉన్నది. కారణం ఏంటి? జన్మరాశి స్థిత గురుడు, అష్టమ స్థాన స్థిత రాహువు, అర్ధాష్టమ రవి
ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహములు. ఈ 3 గ్రహాలు 1, 4, 8 స్థానాల్లో ఉన్నటువంటి ఈ 3 గ్రహాలు కూడా కొంత ఉన్నతాధికారులతోటి సమస్యల్ని, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపుల్ని, నువ్వు పలానా పని పలానా సమయానికి చేస్తానన్నావు, నువ్వెందుకు చేయలేకపోయావు, అలాంటి చేయలేకపోయినప్పుడు మాట ఎందుకు ఇవ్వడం అనేటువంటి తగువులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తోబుట్టువులతోటి కానివ్వండి, లేకపోతేనేమో అన్నదమ్ములతోటి కానివ్వండి, కుటుంబ సభ్యులతోటి కానివ్వండి, కొంత మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు అది ఇస్తానన్నావు, ఇవ్వాలి, నువ్వు ఎందుకు ఇవ్వకుండా ఉన్నావు అనేటువంటి పరిస్థితులు కొంత ఆ మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అలాగే మీకున్నటువంటి శారీరక మానసికమైనటువంటి శ్రమని మాత్రం ఎవరు గుర్తించరు. ఇతరుల కష్టాలు ఇతరుల బాధలు మీతో చెప్పుకుంటారు కానీ మీకుండేటువంటి కష్టాలు మీకుండేటువంటి బాధల్ని ఎవరు అడగరు. ప్రత్యేకించి ఏదో మీరు అన్ని భరించగలిగేటట్టుగా, పోలే ఇదైతే నువ్వు దాటగలవు, ఇది నువ్వు దాటేస్తావులే అనేటువంటి సలహాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ఇంత బాధను కలగజేస్తుంది. మనం కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కదా, వీడు సహాయం చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు కానీ సహాయం చేయట్లేదు, అతని కష్టాలే చెప్తున్నాడు అనేటువంటి భావన మీలో కూడా కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ ఉన్నత స్థాయి వర్గంలో ఉండేటువంటి ప్రజల తాలూకు అండదండలు లభించకపోవడము, సహాయం చేయగలిగేటువంటి వ్యక్తులు కానీ లేదా బంధువులు కానీ కొంత మీకు అంత సానుకూలంగా మాట్లాడకపోవడం లాంటి అంశాలు ఒక ఇంత బాధను కలగజేస్తాయి. అయితే ఆకస్మికమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఒక ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే దాని తదనంతరం ఏం చేయాలి అనేటువంటి దాని మీద చాలా క్లారిటీ తోటి ఉంటారు. వెంటనే మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కర్కాటక రాశి వారు ధైర్యంతో కొంత మొండితనంతో ముందడుగు వేయగలుగుతారు. ఈ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమరాహు యొక్క దోష పరిహారం కోసమై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. అయితే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు రాశ్యాధిపతి రవి యోగిస్తున్నారు. అలాగే చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చు. దాదాపుగా ఈ 3 గ్రహాలతోటి 30% గోచార బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి సింహరాశి. ఈ వారంలో ప్రారంభంలో చంద్రబలం ఉన్నది, మధ్యలో బుధవారం వరకు చంద్రబలం లేదు, తిరిగి శుక్రవారాల్లో చంద్రబలం అన్నది పెరుగుతూ ఉన్నది. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి మానసికమైనటువంటి స్థితిగతులు, ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు, శరీరం అలసిపోయేటువంటి విషయాలు వారం మధ్యలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే రవి యొక్క బలము ఎంతసేపు ఉత్సాహంగా ఉండేటువంటి విధంగానే ఉంచుతుంది, ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. అయితే గత వారంలో కూడా మనం ఒక విషయం గురించి చెప్పుకున్నాం, అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి. అష్టమ శనేశ్వరుడు, వ్యయగురుడు, అర్ధాష్టమ కుజుడు, ఈ 3 గ్రహాలు సింహరాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అతి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కష్టపడి సంపాదించి డబ్బులు దాచుకుని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచన ఇదిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అది లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, లేదా సౌకర్యం కోసమని, లేకపోతేనేమో బట్టల కోసమని, అలంకారం కోసమని, ఇలా కార్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇలా వీటికి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. భాగ్యహాని భయం క్రూరహ అన్నది శాస్త్రం. ముఖ్యంగా మానసికమైనటువంటి అలజడి ఉంటుంది. ఏదో ఒక మాట చెవిని వినపడుతూ ఉండడం, దానివల్ల భయం వేస్తూ ఉండడం. నిజానికి మీకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ లేనప్పటికీ ఏమో ఇది ఎలా ఉంటుందో అనేటువంటి భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. దాని నుండి కొంత బయటపడడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో చాలా సున్నితంగానే వ్యవహరిస్తూ ఉండండి. ఆకస్మికంగా ప్రయాణాలను పెట్టుకోకండి. ముఖ్యంగా ప్రయాణాల్లో అలసిపోయేటువంటి పరిస్థితులు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ కుజదోష పరిహారం కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు యోగించడం, లాభస్థానమందు గురుడు యోగించడం, షష్ఠ స్థానమందు రాహువు యోగించడం,
తృతీయ స్థానమందు కుజుడు యోగించడం, వారం మొత్తము చంద్రబలం ఉండడం, వెరసి 75% శుభ ఫలితాలతోటి ఈ రాశి వారు బలంగా కనబడుతూ ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూల గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ఇంకా చంద్రుని యొక్క బలం చాలా వరకు పెరిగింది. దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి మంగళ బుధవారాల్లో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తవ్వగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఉన్నత పదవీ ప్రాప్తి, సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పును, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేసేటువంటి విధంగా ఉన్నత ఆర్థిక వ్యవస్థకి ఈ గ్రహస్థితి దారితీస్తూ ఉంటుంది. ప్రత్యేకించి శత్రువుల యొక్క వృద్ధిని అరికడుతుంది, శత్రునాశనానికి కారణమవుతుంది ఈ గ్రహస్థితి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఏవైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఒక్కొక్కటిగా వాటి నుండి బయటపడుతూ ఉండడం, ముఖ్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. కొద్దిగా దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా గ్రహస్థితి చాలా బాగున్నది. అలాగే ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటారు. ఆ రెండు రంగాల్లోనూ ఇబ్బందికరమైన వాతావరణాలు లేవు. అంటే ఆదాయం బాగానే ఉన్నది, ఖర్చు కూడా దానికి తగ్గట్టుగా, అంటే అంత ఆదాయం ఖర్చు పెట్టరు కానీ కొంతలో కొంత మీకు కావలసినటువంటి వాటి మీద ముఖ్యంగా మీ నియంత్రణలోనే మీ ఖర్చు ఉంటుంది. కాబట్టి జీవితం కొంత ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం దగ్గర నుండి శుభ కార్యక్రమాలు నిర్వహించడం వరకు అన్నిట్లోనూ కూడా గ్రహగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. రాశి యందు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క అనుకూలత, బుధుని యొక్క అనుకూలత, పూర్తి చంద్రుని యొక్క బలము, శనేశ్వరుని యొక్క అనుకూలత వెరసి 50% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా తులారాశి వారిని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా గత వారంతో పోలిస్తే ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రుని యొక్క బలం ఉండడం ఒక అనుకూలించేటువంటి అంశం. దశమ ఏకాదశ స్థానముల యందు చంద్రుని యొక్క సంచారం మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. నచ్చినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఉండడం, అలాగే సేద తీరుతూ ఉండడం, కష్టపడినటువంటి తర్వాత కొంత రిలాక్సేషన్ గా ఈ వారాన్ని భావించవచ్చును. అలాగే ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా చాలా తేలిగ్గా ఆ పనిని పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉంటాయి. అలాగే శనేశ్వరుని యొక్క బలము, రాశ్యాధిపతి రాశిలోనే ఉండేటువంటి స్థితిగతులు, అలాగే 2వ స్థానం ముందు బుధుడు కూడా లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించి పెడతారు. మొత్తం మీద సగం 50% గోచార బలాన్ని కలిగి ఉన్నటువంటి ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ కనబడటం లేదు. సకాలంలో ధనం చేతికి వస్తుంది. కావలసినటువంటి సమయానికి దాన్ని వినియోగించుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రగతి కూడా ఉంటుంది. కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల లాంటి విషయాల్లో కించిత్ ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే కొంత అదృష్టము అనేటువంటిది ఈ వారంలో కనబడుతూ ఉన్నది. దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా ఈ వారంలోనే మంగళ బుధవారాల్లో తలపెట్టినటువంటి ఏ పనైనప్పటికీ కూడా అది దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వడాన్ని కూడా మనం గమనించవచ్చు. కాబట్టి తులారాశి వారి యొక్క స్థితిగతుల్లో కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఈ వారంతో జన్మరవి యొక్క దోషం కూడా తొలగిపోతుంది. ఈ రవి నెక్స్ట్ వారం నుండి 2వ స్థానంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ జన్మ రవి యొక్క దోషం కూడా తొలగిపోతే కొంత శారీరక శ్రమ తగ్గుతుంది. ఈ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూల గ్రహాల తాలూకు స్థితిగతులు ఏవి కూడా అంత మారలేదు.
గురుచంద్రుల తాలూకు అనుకూలత ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. 30% గోచార బలంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. కారణం ఏంటి అంటే జన్మరాశి స్థిత కుజబుధులు, వ్యయస్థాన స్థిత శుక్ర రవులు, అర్ధాష్టమ రాహు, ఈ 5 గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటివి. గత వారం కూడా మనం ఈ విషయం గురించి చెప్పుకున్నాం. అయితే మరి గత వారంలోను గాని ఈ వారంలో గాని గురుని యొక్క ఫలితమే అనుకూలము, తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి. ఈ వారం యొక్క ప్రారంభంలో అనగా ఆదివారము సోమవారాల్లో అష్టమ చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, అంటే కాళ్ళు ఎక్కువ లాగేస్తూ ఉంటాయి. ఆది సోమవారాల్లో కాళ్ళకి ఎక్కువగా పని చెప్పేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువ నడవడం, మెట్లెక్కడం, ఇటువంటివన్నీ చేస్తారు. అలాగే ఈ ఆది సోమవారాల్లో తిన్నటువంటి ఆహార పదార్థాలు సరిగా పచనం కాకపోవడం వల్ల వచ్చేటువంటి అజీర్తి అనేటువంటిది, కడుపు నొప్పి అనేటువంటిది బాధించడానికి అవకాశం ఉంటుంది. మిగతా మంగళ బుధవారాల్లో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఖర్చుతో కూడుకున్నదై కొంత కష్టసాధ్యంగా ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు. గురువారం లగాయితూ ఉండేటువంటి గ్రహస్థితి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉన్నది. అప్పటి నుండి చంద్రుని యొక్క స్థితిగతులు అనుకూలంగా మారతాయి. అలాగే గురుడిచ్చేటువంటి ఫలితాలని అందుకుంటారు. రవి కూడా వారం చివరికి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వారంలో 12వ స్థానాన్ని వదిలిపెట్టేస్తారు కాబట్టి ఆ మారేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి కొంతలో కొంత గురువారం దగ్గర నుండి ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, మరే ఇతరత్ర వ్యవహారాలైనప్పటికీ గురుబలం ఉన్నంత వరకు అంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకి ఈ కుజుడు జన్మరాశి స్థిత గతుడై వ్యయమందు రవి ఉండి ఎక్కువ శారీరక శ్రమను కలిగిస్తూ వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చు పెట్టేటువంటి దాన్ని ఎక్కువగా మారుస్తూ ఉన్నప్పటికీ కూడా పలానా బాధ్యత మన మీద ఉంది, పలానా ఖర్చు ఎక్కువైపోతుంది ఎలాగాని భయపడుతూ ఉన్నా కూడా మనకి ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బుని సకాలంలో అందేలా చేస్తారు. ఇల్లు కడుతున్నాం, వాహనం కొంటున్నాం, ఆ టైంకి డబ్బు వస్తుంది. కాబట్టి ఇక్కడ అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కూడా అంతే. అప్పటికప్పుడు అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే తగ్గగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. గురుడు వెనకే ఉండి కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా గ్రహ బలాల్ని పొందడానికి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థాన స్థిత శుక్ర రవులు ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. అలాగే వారంలో చంద్రుని యొక్క బలం వెరసి 30% గోచార బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి ధనురాశి. 30% బలం అంటే పాస్ మార్క్ దూరంగా ఉన్నట్టే లెక్క. గత వారంలో కూడా ఇదే రకమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూలతలు ఏవి కూడా మార్పు లేవు. అష్టమంలో గురుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. 12వ స్థానం ముందు కుజబుధులు ఉన్నారు. అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నారు. ఈ వారంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కూడా ఉంటుంది. అయితే గ్రహస్థితి కొంచెం స్తబ్దుగా ఉన్నప్పుడు, ప్రత్యేకించి అష్టమ అర్ధాష్టమ స్థానములు ఎందు దీర్ఘ సంచార గ్రహములు ఉన్నప్పుడు ఆకస్మికమైనటువంటి విషయాలు జీవితాల్లో ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. అయ్యో ఇది మనం అనుకోలేదే, ఇది ఊహించలేదు, ఈ సంఘటన ఇలా జరుగుతుంది అనేటువంటిది. అది మంచి అయినా చెడైనా ఈ మంచి చెడు అనేటువంటిది జాతకాన్ని బట్టి నిర్ణయించబడతాయి. కానీ ఆకస్మిక విషయాలు జరుగుతాయి అన్నది మనం చెప్పవచ్చును. కుటుంబపరమైనటువంటి విచారము చాలా ఎక్కువగా ఉండడము, అలాగే ఏదైనా తలపెట్టినటువంటి కార్యక్రమంలో విఘ్నములు అధికంగా ఉంటూ ఉండడము, సపోర్ట్ దొరకకపోవడము, శారీరక శ్రమ అధికంగా ఉండడము, నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడము, అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావడము ఇత్యాది విషయాలు ఈ రాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఎంత కష్టపడ్డా కష్టానికి తగినటువంటి ప్రతిఫలము గాని గుర్తింపు గాని దొరకకపోవడం అనేటువంటిది కూడా ఉద్యోగపరంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి, ప్రయత్నం లోపం లేకుండా. అలాగే కష్టం ఎక్కువగా పడుతూ ఉండండి, ఎందుకంటే మీ శ్రమ లోపం లేకుండా జరిగేటువంటి విషయాలు. ఏదైనా కష్టపడుతూ ఉండండి, ప్రతిఫలం వచ్చినా రాకపోయినా ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా దారిలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇవి వస్తాయి అనేటువంటి దృష్టిలోనే ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దైవ బలాన్ని సముపార్జించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి.
ఇటువంటి గ్రహగతులు అనుకూలంగా లేనటువంటి సమయంలో నిజంగా ఉపయోగపడేటువంటి దైవం దత్తాత్రేయుడు. దత్త నామస్మరణ స్మరణ మాత్ర సంతుష్టాయ, కేవలం పేరుతో పిలిచినంత మాత్రం చేతన పలికేటువంటి దైవం కలియుగంలో దత్తాత్రేయుడు. ఆయన ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉన్నట్టే దత్తక్షేత్ర దర్శనము, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ ఈ ఇబ్బందుల నుండి బయటపడేస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో గ్రహగతులు చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి. గత వారంలో చెప్పుకున్నట్టు అనుకూల ప్రతికూలతల్లో ఏ విధమైన మార్పు లేదు. దశమంలో రవి యోగిస్తూ ఉన్నారు. ఏకాదశ ముందు కుజుడు బుధుడు, అలాగే ఈ రాశి వారికి వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే రాహుగ్రహం తాలూకు ప్రభావము, సప్తమ గురుడు, చంద్రుడు, ఇలా చాలా వరకు 80% గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఈ నవంబర్ నెలంతా కూడా ఈ గ్రహస్థితి ఈ విధంగానే అనుకూలంగా ఉంటుంది ఈ మకర రాశి వారికి. కాబట్టి వార ఫలితాల్లో కూడా అదే రిప్లికేషన్ గా కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి గ్రహస్థితుల్లో చంద్రుడు ప్రభావితం చేయబోతూ ఉన్నారు. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉండేటువంటి గ్రహగతులు చాలా బాగుంటాయి. చెప్పదగినటువంటి విషయం ఏంటి అంటే వారం ప్రారంభం నుండి మధ్య వరకు, అంటే గురువారం వరకు ఉండేటువంటి రోజులను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. వారం చివరకు వచ్చేసరికి చంద్రుడు వ్యతిరేకం అయిపోతారు, మానసిక అలజడి ఉంటుంది, అజీర్ణమయ సంతాప అన్నారు. అక్కడ కొన్ని ఆరోగ్యపరమైనటువంటి మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు చెప్పారు. కాబట్టి ఏదేమైనా ఈ వారం చివరిలో శుక్ర శనివారాల్లో ఉండేటువంటి విషయాలు ఏమైనా కొంత ప్రతికూలంగా ఉండొచ్చేమో కానీ మిగతా రోజుల్లో ఉండేటువంటి గ్రహస్థితి అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. అటు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, వ్యవహారం అన్ని రంగాల్లోనూ కూడా మకర రాశి వారిదే పై చేయగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు బాగుంటాయి. కీలకమైనటువంటి పదవీ ప్రాప్తి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి రాశి వారికి బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమని ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో మనం చెప్పుకున్నట్టే ఈ వారంలో కూడా అనుకూల ప్రతికూలతల మధ్యలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. దాదాపుగా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులే ఉన్నాయి. మీరు గమనించండి, చంద్రుడు కూడా ఈ వారంలో అంతంత మాత్రంగానే యోగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పొరపాట్లు చేయకండి. కుంభరాశి వారికి చెప్పేటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఈ గ్రహస్థితిలో, అంటే అటు రాహు ఇంపాక్ట్, శనేశ్వరుడు, అలాగే షష్టగురుడు, అలాగేనేమో ఈ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను బట్టి మీకు సంబంధం లేనటువంటి విషయాల జోలికి మీరు వెళ్ళొద్దు. ఇది ప్రధానమైనటువంటి విషయం. అలాగే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అవసరమైతే మౌనంగా ఉండండి, పక్కవాడు చెప్పేది వినండి, కానీ ఎక్కువ మాట్లాడవద్దు. అలాగే మీకు రానటువంటి పనిని మీరు చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు చెయ్యొద్దు. అలాగే ఏదైనా ఒక నిజం ఉంటే, ఏదైనా ఒక విషయం నిజంగా దాన్ని ఒప్పేసుకోవడం చాలా మంచిది, కానీ అబద్ధం ఆడవలసి వచ్చినప్పుడు అబద్ధం ఆడడం ద్వారా చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవి నాలుగు స్తంభాల్లా ఉంటాయి. ఈ వారం వచ్చే వారం కూడా వీటి మీద నిలబడగలిగితే కుంభరాశి వారు ఇబ్బంది పడకుండా ఉంటారు. తప్పితే ఇందులో ఏ చిన్న పొరపాటు చేసినప్పటికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకు? రాహు మీ మీద మీకు అతి విశ్వాసాన్ని కలగజేసి ఇది మనకు రాకపోయినా నేర్చుకుని మనం చేయగలం అనేటువంటి స్థితిని కలగజేసి తీరా మొదలు పెట్టాక ఆ పని పూర్తి చేయలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. అలాగే ఆర్థికంగా శనేశ్వరుడు ఇబ్బంది పెడతారు. సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. అనవసరమైనటువంటి మాట పట్టింపులు, అందుకని మౌనంగా ఉండమని చెప్పారు. కుటుంబ విషయాల్లో కానీ, బంధువర్గంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే చాలా మౌనంగా ఉండడం, వీలున్నంత వరకు సెన్సిటివ్ విషయాల జోలికి వెళ్లకుండా ఉండడమే చెప్పదగినటువంటి సూచన. ఈ నియమాలను పాటిస్తూ దైవ ధ్యానం చేసుకుంటూ భగవంతుడి పాదాలు పట్టుకుని ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకుని లేదా ఇంటి దగ్గరైనా సరే శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోగలిగితే వీరి యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులలో గురుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలం. శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారం తోటి అష్టమ రవి యొక్క దోషం తొలగిపోతుంది.
ఈ వారం దగ్గర నుండి అష్టమ రవి యొక్క దోషం ఉండదు, అంటే చివరిలో రవి మారిపోతారు. అలాగే చంద్రుని యొక్క బలంతో 40% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మీనరాశి. 0 లోంచి మొదలుపెట్టి 40 వరకు వచ్చారు మీనరాశి వారు. అలాగే ఇప్పుడు రవి యొక్క ప్రతికూలత తగ్గిపోతే ఇంకా కొంత బలం పెరుగుతుంది. కాబట్టి ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగుతూ ఉండండి. స్వశక్తిని నమ్ముకోండి. సొంత తెలివితేటల మీద ఆధారపడండి. ధైర్యాన్ని నమ్ముకోండి. కొన్ని సందర్భాల్లో వీరోచితంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి పట్టుదలని వదిలిపెట్టండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఉండండి. అదే మిమ్మల్ని ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారులలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మొన్న వారం కూడా నేను ఒక మాట చెప్పాను, సపోర్టివ్ గా ఉంటుంది. గతంలో పడ్డ కష్టం అదే కష్టం కొనసాగుతూ ఉన్నా అంత బాధ అనిపించదు. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడమో లేదా దానిలో కొంత పరిణితి చెందుతూ ఉండడమో. ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఈ గ్రహస్థితి ఎంతకాలం ఉంటుందంటే కొంతకాలమే ఉందంటే ఇది వారం 2 రోజులు ఉంది, తర్వాత ఏమవుతుందంటే అలవాటు అయిపోతుందా అన్నాడు ఆయన. కాదు, ఇది అలవాటు అవ్వడం కాదు, ఈ పరిణితి చెందుతారు. ఇప్పుడు ఏలినాటి శని, రాహువు, అష్టమ రవి 3 వైపుల నుండి చాలా నలుపుతూ ఉంటారు. ఏ పని చేసినా ఏది ముట్టుకున్నా నష్టం, ఏ ఆలోచన వచ్చినా ఏది ముందుకెళదామన్నా విఘ్నం. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా అన్నింటా కూడా ఇబ్బందులు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ వారము ఉపశమనాన్ని కలగజేస్తుంది. ఖచ్చితమైన మార్పులను చూస్తారు. గత వారము, ఈ వారము, వచ్చే వారాల్లో మీనరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు. ఎక్కువగా ఈశ్వరారాధన చెయ్యండి. దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చెయ్యండి. రుద్ర కవచాన్ని పారాయణ చెయ్యండి. వీలున్నంత వరకు శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.